హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోయిందండి. అసలు నాగార్జున గారి హోస్టింగ్ చూస్తుంటే అసలు అబ్బా ఇది కదా గేమ్ అని అనిపించింది. నాగార్జున గారు పొగరుగా బిహేవ్ చేసే వాళ్ళకి ఇచ్చారండి ఈ ఎపిసోడ్లో వార్నింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా దుమ్ము లేపేశారు అసలు పట్టుకొని. నిజంగా అలా కాదు సార్, ఇలాగ సార్, ఎలా కాదు సార్, అలాగ సార్ అని చెప్తున్నా ఆయన వినకుండా నేను బిగ్ బాస్ వీడియో, బిగ్ బాస్ వీడియో, బిగ్ బాస్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూపించి ఏ ఎపిసోడ్లోని లేదండి, ఒకటి రెండు వీడియోలు చూపించేవారు అంతే. కానీ ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కొక్క మనిషికి ఈ వీడియో వేసి చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళ గేమ్లు అలా ఉన్నాయి, మరి ఏం చేస్తాం. అంత దారుణంగా దరిద్రంగా ఆడారనమాట. కెప్టెన్సీ టాస్క్లు రీతు కావాలని చేసింది అని చెప్పేసి కళ్ళు ఇలా పెద్ద చేసేస్తుందండి కళ్ళు. అంత పెద్ద కళ్ళు చేసి మరి కళ్ళు చేసి చూస్తుంటే డిమాండ్ పవను లే నీకు ఇది న్యాయంగా ఉందా, నువ్వు న్యాయంగా గెలిచావా, న్యాయంగానే కెప్టెన్ అయ్యావా అంటే లేదు సార్, న్యాయంగా అవ్వలేదు సార్, నాకు ఇది వద్దు సార్ అని చెప్పేసి తీసేస్తే ఇలా చూస్తుందండి. ఒక్కసారి కళ్ళు అరిచేసి అంతే, నేను ఎంత కష్టపడి అబద్ధం ఆడి గెలిపించాను, నన్ను ఎవరు ఏం చేయలేరు కదా అని ఆవిడ చూపు అనమాట. నాకైతే అలా అర్థమైందండి. తగ్గించుకుని మాట్లాడతారేమో అనుకుంటానండి. ఎవ్వరు తగ్గించుకుని ఉంటున్నారండి, గట్టిగా మాట్లాడలేక. పాపం ఎవరు వచ్చి మాట్లాడతావా లేదా, ఇప్పుడైనా చెప్తావా లేదా అని చెప్పేసి ఆయన మాట్లాడలేకపోతుంటే ఆయనకి బూస్ట్ ఇవ్వడము, నువ్వు మాట్లాడాలి, అడగాలి, అడగకుండా ఎందుకు ఉండాలి, అడిగి తీరాలి అసలు అని చెప్పేసి ఆయనకి చెప్పడము. పొగరుగా బిహేవ్ చేసే వాళ్ళకేమో వాళ్ళకి సమాధానాలు చెప్పడం. బేసిక్గా కామనర్స్ వచ్చేసి వీళ్ళు అసలు నాగార్జున సార్తో మాట్లాడుతున్నట్టు లేదండి. వాళ్ళు మాట్లాడుతుంటే కొట్టాలని అనిపించింది, మూతి మీద వేయాలి ఒక్కొక్కరిని లెగిసి వచ్చి. మీరు మాట్లాడకుండా మా తత అంటే వచ్చేస్తున్నాం మధ్యలోకి అని చెప్పేసి అన్నప్పుడు మూతి మీద కొట్టాలనిపించిందండి నాకు. వాళ్ళని అసలు నాగార్జున గారు కాబట్టి అలా సరిపెట్టేశారు అసలు. తత అంటే మధ్యలోకి ఎంత అసలు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కడిస్తున్నారు అసలు. కంటెస్టెంట్ కామనర్స్ సెలబ్రిటీస్ కలిసి ఉండేటప్పుడు కలిసి ఉంటున్నారు, ఓట్లు వేసుకునేటప్పుడు నామినేషన్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు చూడండి, అలా మాట్లాడుతున్నారండి నాగార్జున గారితో. ఎంత కోపం వచ్చిందంటే నాకు పిచ్చ కోపం లేసిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్. ఓకేనా, మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.